ఓకే మేడం, ఒక కాలర్ అయితే ఉన్నారు సంగారెడ్డి నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సమస్య ఏమిటండి? సార్ సమస్య ఏం లేదు సార్, అదే అంటే లాస్ ఇలాంటి ఇప్పుడు మైనర్ క్రైమ్ రేట్స్ పెరుగుతున్నా కొద్దీ చెప్పండి. అంటే సెక్షన్స్ లలో ఏమైనా స్ట్రాంగ్ రియాక్షన్స్ ఉండాలి కదా సార్, ఇప్పుడు కోర్టు ద్వారా కానీ హైకోర్టు సుప్రీం కోర్టు ద్వారా కానీ అవి చాలా పెరిగాయి కదా సార్. ఇప్పుడు మన సైడ్ సౌత్ లో తక్కువ కానీ నార్త్ లో చాలా ఎక్కువ ఇలాంటివి. మైనర్ వాళ్ళే చాలా చేస్తూ ఉంటారు. సో దానివల్ల అంటే ఫర్దర్ గా ఇప్పుడు పర్లేదు కానీ ఫ్యూచర్ లో అన్నా తీసుకోకపోతే ఇప్పుడు జనరేషన్ కొద్ది ఇంకా పెరుగుతాయి కదా సార్, క్రైమ్ రేట్ పెరుగుతుండొచ్చు. చాలా మంది మూవీస్ ని వెబ్ సిరీస్ ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు సార్ కొంతమంది. అవును, అయితే ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది కరెక్టేనండి. బట్ ఏంటంటే మనకేంటంటే ఇప్పుడు ఒక ఇండియన్ మెజారిటీ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. యాక్ట్ ప్రకారం ఏంటంటే 18 లోపల ఉన్న వాళ్ళందరినీ మైనర్స్ అంటారు. సో మైనర్ని ఒక మైనర్ లానే చూడాలి, మేజర్ లాగా చూడొద్దు అని చెప్పేసి యాక్ట్ చెప్తుంది. ఎందుకంటే 18 ఇయర్స్ వరకు బ్రెయిన్ అనేది ఒకలాగుంటుంది, 18 ఇయర్స్ తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్ ఇంకోలాగుంటుంది. ఆఫ్టర్ అంటే ఒక మేజర్ అయిన తర్వాత వాళ్ళని అడల్ట్ అంటాం. సో ఈ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. మీరు అన్నట్టు ఇప్పుడు చిన్న చిన్న క్రైమ్స్ అంత దొంగతనం అవన్నీ కూడా ఇప్పుడు జేజే యాక్ట్ కింద అదంతా వస్తుంది. బట్ ఈ మర్డర్ కేసులు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా అసలు క్షమించడానికి నేరాలు ఇవన్నీ కరెక్ట్ చెప్పాలంటే. సో మీరు అన్నట్టు నార్త్ ఇండియాలో చాలా చూస్తున్నాము. ఎందుకంటే ఒక 14 ఇయర్స్ కిడ్ కూడా మర్డర్ కేసులు ఇన్వాల్వ్ అయ్యిండు. ఆ కేసెస్ అని మనం విన్నున్నాం. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే వాళ్ళని ఒక అడల్ట్ లానే మీరు అన్నట్టు ఒక అడల్ట్ లానే ట్రీట్ చేసి వాళ్ళకి అట్లనే శిక్ష వేయాలి. అట్లా వేస్తేనే కరెక్ట్. బట్ ఏంటంటే కొంచెము అంటే మనకి హ్యూమన్ రైట్స్ అనేవి ఒకటి ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ మనం కొన్ని కన్వెన్షన్స్ కూడా ఉన్నాయి. UN కన్వెన్షన్ ఫర్ చిల్డ్రన్ అనేది ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే చిల్డ్రన్ రైట్స్ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు. సో ఈ కన్వెన్షన్స్ బట్టి అండ్ జేజే యాక్ట్ బట్టి అండ్ మనకున్న ఆర్టికల్ కాన్స్టిట్యూషన్స్ ఉన్న ఆర్టికల్స్ బట్టి ఏంటంటే చిల్డ్రన్ని వేరేలాగా ట్రీట్ చేయాలి, చిల్డ్రన్ని ఒక అడల్ట్ లాగా ట్రీట్ చేయలేము. సో ఏం చేయలేము దానికి. బట్ స్పెషల్ కేసెస్లో ఒకవేళ ఇంత హీనియస్ క్రైమ్ చేస్తే మాత్రం వాళ్ళని అడల్ట్ లానే చూస్తుంది. అట్లా కేసెస్ కూడా ఉన్నాయి, ముందు కూడా కేసెస్ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ కజబ్ ఎప్పుడైతే అరెస్ట్ అయినాడో హీ వాజ్ అ మైనర్. ఓకే, సో అందరూ ఏమని వాదించారంటే అతన్ని మైనర్ లాగా చూడద్దు, ఒక మేజర్ లాగా చూడాలి. ఎందుకంటే అంతమందిని చంపినాడు, గన్ను పట్టుకొని అంతమందిని చంపినాడు, ఒక మైనర్ ఎట్లా అవుతాడు? మేజర్ లానే ట్రీట్ చేయండి అంటే మేజర్ లానే ట్రీట్ చేసి ఆయనకు ఉరిశిక్ష వేయడం జరిగింది. సో ఇట్లాంటి కొన్ని స్పెషల్ కేసెస్లో ఈ కన్సిడరేషన్స్ ఉన్నాయి. సో చట్టం సరిపోతుంది, ఇంకా మోడిఫికేషన్స్ అవసరమేమో. బట్ ఇప్పటికున్న చట్టాలు అయితే బాగానే ఉన్నాయి, కరెక్టే ఉన్నాయి. ఏంటంటే చాలామందికి అవేర్నెస్ లేక నాలెడ్జ్ లేక మేబీ కొన్ని అర్థం కాకపోవచ్చు. బట్ ఇవన్నీ కూడా క్లియర్గా ఆలోచించి పెట్టిన యాక్ట్స్, ఇవన్నీ చట్టాలన్నీ కూడా కరెక్ట్గా ఆలోచించి పెట్టినాయి. సో నాకు తెలిసినంత అందులో ఏం డెఫిషియన్సీ అయితే లేదు, దాని తగ్గట్టు ఉన్నాయి. సో కొన్నిసార్లు అంటే కొన్ని తీర్పులు ఎలా ఉంటాయంటే 18 ఇయర్స్ కానీ 18 ఇయర్స్కి దగ్గరగా ఉన్నటువంటి మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇట్లా హత్యలు చేసినప్పుడు కానీ పెద్ద పెద్ద నేరాలు చేసినప్పుడు కానీ ఏం చెప్తూ ఉంటారంటే అంటే కొన్ని పర్టికులర్ కేసెస్లో వీళ్ళని మేజర్స్లా ట్రీట్ చేయాలంటే పెద్దవారికి నేరస్తుల్లో ఎలా మనం ట్రీట్ చేస్తామో అలాగే ట్రీట్ చేయాలని చెప్పిన కొన్ని ఉదాహరణలుగా ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు చట్టం ఎలా చెప్తుంది మేడం? అలాంటప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ పద్ధతిని ఎలా అవలంబిస్తారు? ఇఫ్ సమ్మన్ ఈస్ క్లోజ్ టు 18 అంటే 18 ఇయర్స్ దరిదాపుల్లో ఉన్నారు, వాళ్ళు అడల్టే అవుతారు. అట్లా బోల్డ్ అని కేసెస్ ఉన్నాయి. అంటే ఎవరైతే సరే 18 మంత్స్ నిండడానికి నెల ఉంది, 2 నెలలు ఉంది, డేస్ ఉన్నాయి, కొన్ని మంత్స్ తేడా ఉంది అన్నప్పుడు కూడా ఒక డే డిఫరెన్స్తో ఉన్నప్పుడు మైనర్ మేజర్ అని డిఫరెన్స్ వస్తుంది. బట్ అట్లా కాకుండా చాలా కేసెస్లో ఏంటంటే 18కి క్లోజింగ్లో ఉంటాం మాత్రం వాళ్ళు అడల్ట్లానే ట్రీట్ చేసి అడల్ట్లానే IPC ప్రకారమే శిక్ష అనేది వేయడం జరిగింది. సో అలా బోల్డ్ అండ్ కేసెస్ ఉన్నాయి. ఇఫ్ సమ్మన్ ఈజ్ క్లోజ్ టు 18 అడల్ట్ అవుతారు. మేడం ఇప్పుడు మైనర్లు మానసిక పరిస్థితి కూడా కొంతమందికి సరిగ్గా ఉండదు, అలా అని చెప్పేసి ఈ హత్యలకు ప్రేరేపించే అయితే కనిపిస్తూ ఉంటాయి, ఇదైతే కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు కోర్టు దీన్ని ఎలా ప్రస్తావిస్తుంది మేడం? మానసికంగా బాగాలేరు అంటే అది మెంటలీ రిటార్డెడ్ అంటే అది కంప్లీట్ డిఫరెంట్ సినారియో. మళ్ళీ అంటే రెగ్యులర్గా మెంటల్లీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళంతా ఒక కేటగిరీకి వస్తారు, అండ్ మెంటల్లీ రిటార్డెడ్ ఉన్న వాళ్ళంతా వేరే కేటగిరీకి ఎందుకు వస్తారు. సో వాళ్ళని వీళ్ళని కలపడానికి లేదు, అండ్ వాళ్ళని మైనర్స్ కలపడానికి లేదు. ఈవెన్ మైనర్స్లో కూడా మెంటలీ రిటార్డెడ్ ఉంటారు, వాళ్ళకి ఏ శిక్ష పడదు. ఈవెన్ అడల్ట్స్లో కూడా ఒకవేళ మెంటలీ రిటార్డెడ్ ఉంటే ఈవెన్ అడల్ట్స్లో కూడా వాళ్ళకి శిక్ష పడదు. ఎందుకంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ కరెక్ట్ లేక వాళ్ళకి తెలియక చేసింది కాబట్టి అదొక ఎగ్జామ్షన్ కోర్ట్ అంటే చట్టంలో
ఒక ఎగ్జామ్షన్ అనేది ఉంది. మెంటల్లీ కరెక్ట్ లేరు, మెంటల్లీ రిటార్డెడ్ ఉన్నారు, వాళ్ళు ఒక క్రైమ్ చేసిండ్రు అంటే వాళ్ళు కరెక్ట్ లేక చేసిండ్రు కాబట్టి వాళ్ళకి శిక్ష పడదు. సేమ్ అలాగే ఈవెన్ మైనస్లో కూడా ఒకవేళ వాళ్ళ మెంటల్ స్టేటస్ ప్రాపర్గా లేదు, వాళ్ళ ఏదో సిక్నెస్ ఉంది మెంటల్లీ, ఒకవేళ కనుక అది సైకాట్రిస్ట్ అంటే డాక్టర్స్ కనుక అది నిర్ధారిస్తే మాత్రం వాళ్ళకి శిక్ష పడదు. సో వాళ్ళని డిఫరెంట్ కేటగిరీలో పెట్టి చూడాలి, వాళ్ళిద్దరిని కలిపి మాత్రం చూడొద్దు. బట్ మీరన్నట్టు మైనస్లో కొంతమంది సిక్ మెంటాలిటీస్ ఉన్నారు, అంటే మనం గమనించాం కానీ కొంతమంది సైకోలు ఉంటారు, సైకోపాథ్స్ ఉంటారు, అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి సైకోపాథ్స్లా పెరగడం అట్లాంటి కొన్ని రీజన్స్. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా నాకు తెలిసినంత షీ ఈజ్ అ సైకోపాథ్. అంత క్రూరంగా చంపడం ఇట్స్ నాట్ దట్ ఈజీ, అంత ఈజీ పని కాదు. సో మెంటల్ ఏదో ఇష్యూస్ అయితే కనిపిస్తున్నది అట్లా అని చెప్పేసి అది క్షమించిన నేరం, ఆ ఎగ్జామ్షన్ కింద వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడద్దు అన్నట్టయితే లేదు, ఖచ్చితంగా వెయ్యాల్సిందే. బట్ మీరు అన్నట్టు మెంటల్లీ రిటార్డెడ్ వేరే కేటగిరీ, నార్మల్ పీపుల్ వేరే కేటగిరీ. అంటే ఇప్పుడు ఒక మైనర్ హత్య చేశాడు లేకపోతే ఏదైనా నేరం చేశాడు అని పూర్తి సాక్ష్యాధారాలతో రుజువైంది, రుజువైనప్పుడు వీళ్ళకి శిక్ష ఇస్తారా లేకపోతే రిఫార్మేషన్ సెంటర్స్కి పంపిస్తారా మేడం? ఇప్పుడు ఒక అడల్ట్ తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తారు, కానీ ఒక మైనర్ కనుక తప్పు చేస్తే రీఫార్మేషన్ కోసం చూస్తారు. రీఫార్మేషన్ ఏంటంటే ఆ మనిషిలో అంటే ఆ మైనర్లో ఎందువల్ల తప్పు చేశారు దానికి తగ్గట్టు కౌన్సిలింగ్స్ ఇస్తారు. అంటే వాళ్ళు చిన్నప్పుడు పెరిగిన విధానమా, వాళ్ళు ఏదైనా చూసిండ్రా, లేకపోతే అంటే ఏది వాళ్ళని అలా చేసేటట్టు చేసింది అనేది స్టడీ చేస్తారు. స్టడీ చేసి దాని తగ్గట్టు సైకాట్రిస్ట్ ఉంటారు, వాళ్ళు పిల్లలకి కౌన్సిలింగ్స్ అనేది ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మైండ్ని చేంజ్ చేద్దాం, కంప్లీట్గా నార్మల్గా అయ్యి ఒక మంచి పర్సన్గా తయారు చేసి మరీ పంపిస్తారు, అంటే వాళ్ళ శిక్ష కంప్లీట్ అయ్యే వరకు. సో ఇక్కడ పనిష్మెంట్ ఇవ్వరు, జస్ట్ రీఫార్మేషన్ అంటే మైనర్ని చేంజ్ చేసి మాత్రం పంపుతారు. సో బట్ ఏంటంటే జైల్లో మాత్రం ఉంచుతారు, అంటే వాళ్ళు నార్మల్ సొసైటీలో వాళ్ళు తిరగలేరు, అక్కడ ఉండి వాళ్ళన్ని మార్పులు చేర్పులు అయ్యి బయటకు వస్తారు. అడల్ట్ మాత్రం అట్లా ఉండదు. అడల్ట్ ఏంటంటే వాళ్ళని పనిష్మెంట్ ఇస్తారు, 7 ఏళ్ళ శిక్షణ లేదా లైఫ్ ఇన్ప్రిజన్మెంట్ 3 ఇయర్సా, ఇట్లా వాళ్ళు చేసిన క్రైమ్ బట్టి వాళ్ళ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఆ శిక్ష ఉంటుంది. బట్ ఒక మైనర్కి మాత్రం పనిష్మెంట్ ఎట్లుంటుందంటే ఆ మైనర్ చేంజ్ అవ్వాలి, అది మెయిన్ మోటో ఉంటుంది అక్కడ, ఇది డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఒక నేరస్తుడు కానివ్వండి, ఒక మైనర్కి 14 ఏళ్ళు దాటింది అనుకోండి, ఆ వ్యక్తి సీరియస్గా ఏమైనా ఇన్సిడెంట్ జరిగే సీరియస్ నేరం, అది చాలా పెద్ద నేరంలో ఇరుక్కున్నాడు, నేరం చేశాడు, అలాంటప్పుడు పెద్దవారికి పడే శిక్షలు పడతాయా లేకపోతే ఏమైనా తక్కువగా పడే అవకాశాలు ఉన్నాయా? 14 ఇయర్సా 15 ఇయర్సా 16 ఇయర్సా పక్క పెడితే క్రైమ్, ఎలాంటి క్రైమ్ చేసింది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ దొంగతనం చేసిండ్రు, లేకపోతే పిక్ పాకెటింగ్ చేసిండ్రు, లేకపోతే ఎవరో ఒక పని చెప్తే వాళ్ళు చేసిండ్రు, అంటే ఏదైనా బ్యాగేజ్ ఇట్లా క్యారీ చేయడం ఉంటాయి కదండి ఇప్పుడు డ్రగ్స్ అట్లా. సో ఇట్లాంటి ఏంటంటే వాళ్ళు తెలియక చేసి అదంతా వేరు, అది దాని తగ్గట్టు ఆ శిక్షలు ఉంటాయి. బట్ ఒకవేళ మర్డర్ అయింది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మర్డర్, ఒక 14 ఇయర్స్ బాబు పాప మర్డర్ చేస్తే మాత్రం వాళ్ళది మెంటల్ అనాలిసిస్ చేస్తారు. ఒకవేళ మెంటల్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళు 14 ఇయర్స్ లాగా ఆలోచిస్తున్నారా, 12 ఇయర్స్ లాగా ఆలోచిస్తున్నారా, లేకపోతే 18+ పిల్లల్లాగా ఆలోచిస్తున్నారా, అడల్ట్ ఆలోచిస్తున్నారా అనేది చూస్తారు. ఆ అనాలిసిస్లో తేలినప్పుడు దాని తగ్గట్టు ఐపీసీ వేద్దామా, లేకపోతే అంటే ఒక అడల్ట్ వేసేటట్టు వేద్దామా, లేకపోతే ఒక జేజే యాక్ట్ ప్రకారం వేస్తామా అనేది ఆ బోర్డ్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఏదైనా కూడా మెంటల్ స్టేటస్ ఆఫ్ ద మైనర్ ఈజ్ ఇంపార్టెంట్. సో మెంటల్ స్టేటస్ బట్టే కూడా మైనర్కి ఎలాంటి శిక్ష వేయాలి అనేది బోర్డు డిసైడ్ చేస్తుంది, ఏది జువెనైల్ జస్టిస్ బోర్డ్ అనేది డిసైడ్ చేస్తుంది.